మేదరమెట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజల నుంచి వైసీపీ సభకు భారీ స్పందన వచ్చిందన్నారు. ప్రజాస్పందన చూడలేక చంద్రబాబుకు కన్ను కట్టుందని ఆరోపించారు. సిద్ధం సభకు వచ్చిన ప్రజలంతా గ్రాఫిక్స్ అని చంద్రబాబు చూపిస్తున్నారన్నారు. ఆయన గ్రాఫిక్స్ బాబుకు మాత్రమే పేటెంట్ అన్నారు. నిన్నటి దినం మేదరమెట్లలో జరిగినటువంటి సిద్ధం సభకు దాదాపుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, పార్టీలు, నాయకులు, కార్యకర్తలని కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. బ్రహ్మాండంగా సభ జరిగింది. జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది. ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగినా వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది. దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే సోషల్ మీడియాలు. దాంతోపాటు ఇంక రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తిపడి పొనుకొని నిద్రపోయేటువంటిది అలవాటు. ఈరోజు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని కానీ, రాతలు రాసినటువంటి వాళ్ళు కానీ, కూతలు కూసినటువంటి వాళ్ళని కానీ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటిది గ్రాఫిక్సా? అంటే అమ్మఒడి పథకం ఇంటికి చేర్పించింది గ్రాఫిక్సా? రైతు భరోసా ప్రతి రైతుకు అందించింది గ్రాఫిక్సా? మీకున్నటువంటి ఆక్రోశం, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ, దుగ్ధ, ఆందోళన, ఆవేదన, ఆవేశం, ఆక్రందన ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు పూనుకోవడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది? ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది?